గుడ్ మార్నింగ్ ఆల్ ఫౌండర్స్. గుడ్ మార్నింగ్. నేను చెప్పాలని ఏమనుకున్నానంటే, మొదటి సర్వే మనకి ఆల్రెడీ 3 డేస్ అయిపోయింది. ఇలా 4 డేస్ రన్నింగ్ అవుతుంది. ఈ రోజుతో లాస్ట్ మిడ్ నైట్ 12 గంటల దాకా లాస్ట్ ఏమండి. ఆల్రెడీ నేను కొద్ది సర్వర్లో ఇష్యూస్ ఉంది, కొంచెం టెక్ టీమ్ ఏదో వర్క్ చేస్తూ ఉంటారు అనమాట నాకు తెలిసిన అంచనా ప్రకారం. కానీ మీకు తెలిసినటువంటి ఫౌండర్స్కి కానీ, మీరు ఆల్రెడీ ప్యాకేజ్ కట్టినా కట్టపోయినా ఉంటారు కదా, ఓకే ప్యాకేజ్ కట్టినా కట్టపోయినా ఆల్రెడీ ఐడి తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఆ ఐడి తీసుకున్న వాళ్ళ చేత చేపించండి. మీరు వెళ్ళైనా చేపించండి, వాళ్ళని పిలిపించాను. ఒక 500 ఛార్జీలైనా ఇబ్బంది లేదండి. ఎందుకంటే దీంట్లో 75-70% ఆల్రెడీ సర్వే పూర్తి చేశారు. ఒక 25-30% ఆగారు. కొంతమంది మెయిల్స్ పోని, కొంతమంది దూరంగా ఉండి. కానీ మనం టోకెన్ ప్యాకేజ్ కట్టమని వాళ్ళకి చెప్పాము, బతిలాడాము, ఎంతోమందికి చెప్పాము. ఆ రోజు వచ్చినా చూద్దాం ఐదని అంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఆల్రెడీ చేపించండి. ఎందుకంటే ప్యాకేజీ కట్టినా కట్టపోయినా చేపించండి వాళ్ళ చేత. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఫస్ట్ నుంచి కంపెనీ నుంచి మనకి ఎప్పుడైతే ప్యాకేజ్ కట్టిన వచ్చిన యాపిల్స్ అన్ని వాళ్ళకి కూడా వస్తాయని నా ఆలోచన. ఎందుకంటే హోల్డ్స్లో పడిపోతాయి. హోల్డ్లో పడ్డాక సార్ క్లియర్ చేస్తారు. తర్వాత మీకు నమ్మకం ఉంది, మీకు ఏదో పనులు ఉండి పెయిల్ ఐడీలు పోయో పాస్వర్డ్ పోయో వచ్చినా చూద్దాం అనేసి ఉండి కొద్దిగా ఒక్కొక్కరు అందరిది ఒకే మైండ్ సెట్ ఉండదు కదా. మనం బతిలాడినా కూడా వాళ్ళు ఆ రోజు ప్యాకేజ్ కట్టకపోవచ్చు. మనం ఇలా బతిలాడాం కదా, వాళ్ళని వదిలేద్దాం అనేసి మాత్రం ఉంచుకోండి. మనం ఎందుకంటే వాళ్ళకి ఐడి ఇచ్చింది, వాళ్ళ లైఫ్ కూడా మనతో పాటు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మన తెలిసిన వాళ్ళని, వాడు కూడా ఒక లైఫ్ బాగుంటుందని మనం ఒక ఐడి ఇచ్చాం. ఆ ఇచ్చినప్పుడు ఆల్రెడీ మీకు ఫస్ట్లో ఎవరో చెప్తే వినలేదు, మళ్ళీ నా ద్వారా మిమ్మల్ని మీ దగ్గరికి పంపించారు. అలాగే మీరు పెట్టారు. మళ్ళీ మీరు కూడా ఒక లైఫ్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఆ రోజు వాళ్ళు చెప్తే వినలేదు అనేసి ఏంది వచ్చిన చూద్దాం ఐదు అనేసి అన్నారు ఉంటారు కదా, వాళ్ళకి దయచేసి మీరు వెళ్ళైనా ఒక 5 ఛార్జీలు అవుతాయి. మీరు వెళ్ళైనా మళ్ళీ లేదు వాళ్ళు పిలిపించాను ఎట్టగట్ట ఈగోగా పోమాకండి. ఎవరైనా కానీ ఈగోగా పోవద్దు, ఈగో ఫీల్ అవ్వమాకండి. వాళ్ళు చెప్పిన లేదు పోతే పనులు అనేది మాత్రం ఫీల్ అవ్వమాకండి దయచేసి. మనం ఆ రోజు ఎంత కష్టపడ్డామో ఈ రోజు ఒక అయిపోయింది, దగ్గరికి వచ్చింది, కొంచెం ఈ సర్వే కొద్దిగా చేయండి. ఎంతో టైం పడుతుంది, ఒక 2 నిమిషాలు. మీరు వస్తారా, నన్ను రమ్మంటారా అని అడగండి. మ్యాక్సిమం రావడానికి ట్రై చేయండి. వాళ్ళు రాకపోతే మీరు వెళ్ళి వాళ్ళ ఐడీలు ఓపెన్ చేయించండి. ఓకే అంటే ప్యాకేజ్ కట్టినా కట్టుకుని ఒక సర్వే అవకాశం ఉంది, అర్థమైందా? దయచేసి చేయించండి. లాగిన్ అవ్వండి, ఓమెయిల్లోకి వెళ్ళి ఆల్రెడీ ఓమెయిల్లోకి వెళ్ళి ఉంటారు, అన్ని వెళ్ళి ప్యాకేజ్ కట్టలేదు కాబట్టి అంతవరకు వెళ్ళి సర్వే చేయించండి. ఆ సర్వే చేపిస్తే రేపు వచ్చే యాపిల్స్ కూడా వాళ్ళకు కూడా మనతో పాటు ఉంటారు. కానీ ప్రతి ఒక్క ఐడి కూడా ఎక్కడికి పోదు అని సార్ చెప్పారు. కానీ ఇప్పుడు హోల్డ్లో పడ్డా టైం పట్టింది అది క్లియర్ చేయడానికి సార్ టెక్ టీమ్ వాళ్ళు. ఎందుకంటే సార్ ఇలా సాఫ్ట్వేర్ ఎలా ఉందంటే, ఒక ప్రాజెక్ట్ అవ్వాలంటే ఒక వర్క్ కావాలంటే, ఒక చిన్న ప్రాజెక్ట్ అవ్వాలంటే ఒక 15 రోజులు 20 డేస్ అలా పడుతుంది వాళ్ళ, అర్థమైందా? కానీ ఇలాగ మెయిల్ గురించి క్లియర్ చేయాలంటే వాళ్ళకి ఒక 10 డేస్ పట్టవచ్చు, 15 డేస్ పట్టవచ్చు, ఒక 1 మంత్ పట్టు, 2 మంత్స్ పట్టు, 3 మంత్స్ పట్టవచ్చు, చెప్పలేము. కానీ ఎందుకంటే అవకాశం ఇచ్చారు. కానీ మన కంపెనీ కూడా డాక్యుమెంట్ పరంగా చూసుకోవడం కూడా బాగుంది. కాబట్టి ఈ సర్వే చాలా సింపుల్ అండి. సింపుల్ ప్లస్ అది ఆ సర్వే ఎందుకు చేయించారో కూడా తర్వాత మీకు ఫ్యూచర్లో అర్థమైంది. సరేనా? దయచేసి మ్యాక్సిమం మీరు చేపించండి వాళ్ళ చేత. ఆ రోజు ఎలాగా మన ఫ్యామిలీ కోసం, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళని చేపించామో ఈ రోజు కూడా కొంచెం ఒక 1% వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించండి. వదిలేసేయకుండా. వాళ్ళు చెప్తే వినలేదు కాదు, మనకు బాధేసిద్ది. వీళ్ళు దాని గురించి వాళ్ళకి ఇలా వాల్యూ తెలియదు. అదేంట్రా ఆ రోజు చెప్పొచ్చు కదా, అదేంటి మామ ఆ రోజు మనకు చెప్పొచ్చు కదా, అదేంట్రా అలా వదిలేసావేంద్రా, అదేందని అంటారు. నేను అన్నాను అనుకో, మామ బాబా ఏదో చెప్తారు వాళ్ళు, చెప్పొచ్చు కదా మీరు అని అంటారు. కానీ ఆ మాట అనిపించుకోకుండా ఇప్పుడు అరే నేను 4 సార్లు చెప్పాను రా, 5 టైమ్స్ చెప్పాను, 6 టైమ్స్ చెప్పాను, మీరే వినలేదు, ఫోన్ కూడా ఇచ్చేదని మనం చెప్పడం కూడా బాగుంటుంది. కానీ దయచేసి మీరు వెళ్ళి చేపించండి, వాళ్ళని రమ్మనండి. ఎంత దూరంలో ఉండగా, హైదరాబాద్లో, వైజాగ్లో ఉన్న, ఇంకోసాట వేరే సాట వరంగల్లో ఉన్న, ఇంకోసాట ఉండగానే పిలిపించి చేపించండి. మీరు వెళ్ళి చేపించండి. 500 అయితే మనకు పోతే కాదు, వాళ్ళ 500 తర్వాత వాళ్ళు చాలా అర్థమైనా చాలా ఫీల్ అవుతారు. మన లైఫ్ కోసం ఇలాగ అవతల వాళ్ళు ఇలాగా కష్టపడ్డారు అనిపించింది వాళ్ళకి. ఆ రోజు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన గౌరవం ఇలా చూస్తారు. ఎందుకంటే మనకు ఆ రోజు ఉంటే వాళ్ళకి ఉంటుంది. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైనా? వాళ్ళకి మంచి చేసాం. వాళ్ళకి ఎందుకని ఐడి ఇచ్చాం వాళ్ళకి అవకాశం, మన ద్వారాగా వాళ్ళు బెనిఫిట్ పొందుతారు అనేసి ఇచ్చాం. ఆ రోజు మనం తెలియకుండానే ఈ కంపెనీలో హ్యూమానిటీ అని ఒక తెలియకుండా మనం హెల్ప్ చేసాం వాళ్ళకి. ఇది కూడా చేయండి దయచేసి. తెలిసినా కూడా మన కంపెనీ గురించి తెలిసినా కూడా మనం చేయకపోతే ఎలాగా? అది దీంట్లో ఈగో బామాకండి, ఎవరు కూడా ఫీల్ అవ్వమాకండి. వాడు వినపోతే ఫోన్ చేయని మనం 4 సార్లు చేసాం కదా వెనకొను. అన్నిటికీ ఎక్కడ తగ్గాలి కదా, ఎక్కడ నగ్గాలి కదా, అక్కడ తెలిసినోడే గొప్పోడు. కానీ మీరు 1కి 4 సార్లు ఫోన్ చేసి చెప్పండి. ఏదో చిన్న ఇష్యూస్ వచ్చినాయి కదా అనేసి మీ ఇద్దరి మధ్య లేకపోతే వాళ్ళ మధ్య వచ్చినాయి అనేసి మీరు మాత్రం వదిలేసేయమాకండి, అర్థమైందా? కానీ ఎక్కడ నెగ్గినోడే వాడేనండి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలని తెలిసినోడే గొప్పదనం. దీని వరకు నాకు తెలిసినంత వరకు కొన్ని అంటే ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయిన చుట్టాలు చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, ఫ్రెండ్షిప్ దొరకదు, మధ్యలో ఏదైనా గొడవలు అవ్వచ్చు. దానివల్ల నేను చెప్తున్నాను, ఎవరికి ఈగో పోమాకండి. చేపించినోడు గొప్పోడు. అది తిరిగి మనం కాల్ చేసి మనం చెప్పాలంటే ఆ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. అర్థమైనా? వాళ్ళ తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు తర్వాత ఎప్పటికైనా కానీ. అది దయచేసి ఎవరు కూడా ఈగో పోకుండా జాగ్రత్తగా చేపించండి, సరేనా?